మనము ఎప్పుడు కానీ వాడు రాజయ్య ఇట్లా తిట్టిండు నన్ను, ఈయన ఇట్లా అన్నాడు, వాడు అట్లా తిట్టిండు, నన్ను ఎవడు ఓడతలేడు, నాకే జిట్టు తగిలింది, నేను పని చేసుకుంటూ ఓడతలేడు, సంపాదించుకుంటా, అదంతా ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు వాళ్ళకెళ్ళి ఎందుకు చూస్తున్నావు? నీ పని ఏదో నువ్వు చేసుకుంటావు, వాళ్ళు ఇట్లా ఓడతలేరన్న సంగతి నీకు ఎట్లా తెలిసింది? అంటే వాళ్ళ మీద నువ్వు అబ్జర్వేషన్ పెడితేనే కదా. నీ మీద నువ్వు వాళ్ళ మీద అబ్జర్వేషన్ పెడితే వాళ్ళు నీ మీద అబ్జర్వేషన్ పెడతారు. ఫస్ట్ నువ్వు అవన్నీ మర్చిపో. నీ కార్యక్రమం ఏందో ఏదో నువ్వు చూసుకుంటావు, అంతేగాని ఈ ఆయన నాకెళ్ళే చూసిండు, నా గురించి ఏదో మాట్లాడుతాడు, నన్నే అంటాడు అని ఈయన అన్నయ్యతో మన నువ్వు పోయి అడిగితే ఇట్లా చెప్పినారని ఇదంతా ఎందుకు ఘర్షణ? అవన్నీ మర్చిపో. నీకు ఒకరితో పని లేదు. నీ వృత్తి ఏంది, నీ పని ఏంది, నువ్వు వ్యవసాయం చేసుకుంటున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, టీచర్వా, ఏం చేస్తున్నావో నీ పని నువ్వు చేసుకుంటావు. ఒకరితో నీకు సంబంధం లేదు. వాళ్ళ గురించి ఆలోచించకు. నీ భార్య, పిల్లలు, అమ్మ, నాన్న వీళ్ళకు సక్రమంగా చూసుకుంటున్నావా, చూసుకుంటలేవా అని దైవ చింతనతో చేసుకుంటూ పో, బరాబరి మంచిగా జరుగుతుంది. ఏడ్చుతూనే ఉండని. ఏడ్చి వాని కాలంలో కన్నుతాయి కదా, నీకేం కాదు కదా, ఏడ్చుకొని తిట్టుడు వాళ్ళని నోరు నొత్త తిట్టుకొని వాళ్ళు ఏమన్నా చేసుకొని మనకు అవసరం లేదు. వాని గురించి మనకు అవసరం లేదు. ఒక రోజు ఏడతాడు, 2 రోజులు ఏడతాడు, 3 రోజులు, అరే నువ్వు స్పందించట్లేదని ఆటోమేటిక్ ఆడే బంద్ అవుతాడు. తిట్టుటోడికి అంతే బంద్ అవుతాడు, ఏడ్చేటోడికి అంతే బంద్ అవుతాడు, అన్ని అంతే. నువ్వు ఒక చెట్టుకు కాయ కాసిందయ్యా, పండు పండింది, 1 ఇసురుతావు, 2 ఇసురుతావు, 4 ఇసురుతావు, 10 ఇస్తుంది, నీ చేయను వస్తుంది, మళ్ళీ ఇసురుతావా? ఇసురవు, వదిలిపెట్టిపోతావు. ఇది అంతే. ఇది సూర్యుని మీద మట్టి పోసినట్టు, మళ్ళా వచ్చి మన ముఖం మీద పడ్డట్టు. వాడు ఎవడైతే తిట్టుకుంటాడో వాడి తిట్లు వాడికే తలుగుతాయి. నువ్వు కాము అంతే. వేరే పని ఏం చేయకు, అల్కటి పని. నువ్వు తిడితే నీలో ఉంటుంది. తిట్టకు, వానికి అది చూడకు, వాడిని పట్టించుకోకు. వాడు ఏమన్నా కానీ నీ పని నువ్వు చేసుకుంటావో, నీ భార్య పిల్లలు అందరూ సక్రమంగా చూస్తానవా, చూస్తలేవా, చూడకపోతే ఏమన్నా తప్పిదం ఉంటే రేపు మంచిగా చేసుకో. భార్యతో చెప్పు, తల్లిదండ్రులు అని చెప్పు, లేకపోతే తల్లిదండ్రులు ఈవలకి ఎట్లా చేయాలనో అట్లా చేయి. అంతేగాని ఇటుపక్కోళ్ళు అటుపక్కోళ్ళు మీదోళ్ళు అవన్నీ మనకు అవసరం లేదు. నీ పని నువ్వు చేసుకుంటావు, అంత మంచిగా జరుగుతుంది. చూడు, ఒక వారం 10 రోజులు అబ్జర్వ్ చేసి నీ మీద ఏడ్చడం అందరు బంద్ అయిపోతాడు, తిట్టోడు బంద్ అయిపోతాడు, గులిగేటోడు బంద్ అయిపోతాడు. కాబట్టి దయచేసి సక్రమంగా పని చేసుకుంటూ ఉండగలవని నా